ఎక్కువ సేల్స్. Hi guys, welcome back. This is Team Digital Marketing in Telugu with Surya. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ సేల్స్ బ్లూ ప్రింట్. సో మనం ఈ ఫేస్బుక్లో ఏ టైప్ ఆఫ్ బ్లూ ప్రింట్ అనేది ఫాలో అయితే మనకి ఎక్కువ సేల్స్ జరుగుతాయి. సో ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక ప్రోడక్ట్ అమ్మేంత వరకు మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబర్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి బ్లూ ప్రింట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బ్రాండ్ అవేర్నెస్. సో బ్రాండ్ అవేర్నెస్ అనేది మనం పెంచుకోవాలంటే ఆల్రెడీ నేను మీకు అవేర్నెస్ గురించి ఏ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేయాలనేది చెప్పాను. సో ఆ యాడ్స్ అనేది ఎటువంటి టైప్ రన్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఎంగేజ్మెంట్. సో ఏంటంటే మనం రాసిన పోస్ట్ సో ఎవరైతే మన కస్టమర్కి రీచ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఎంగేజ్ అయ్యేలా ఉండాలి. సో కంటెంట్ కూడా ఏంటంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా కంటెంట్ అనేది డిజైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్. సో ఇమేజెస్ అనేది మీకు పవర్ఫుల్ టూల్ అనమాట. సో మీరు ఇమేజ్ అనేది ఎంత క్లారిటీగా మీరు డిజైన్ చేయగలిగితే సో ఏంటంటే మీ కంటెంట్ ఏదైతే డెలివర్ చేయాలనుకుంటున్నారో సో అది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కనుక ఉంటే సో మీ బ్రాండ్ అనేది ఆటోమేటిక్గా నోటీస్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీడియోస్. సో ఎప్పుడైతే మీ కస్టమర్ ఎక్కువసేపు మీ స్టోరీలో ఇంటిగ్రేట్ అయి ఉండాలనుకుంటున్నారో సో ఏంటంటే మీ బ్రాండ్కి తగ్గట్టు ఒక స్టోరీ అనేది డిజైన్ చేసి దాన్ని వీడియో ఫార్మాట్లో పెట్టారనుకోండి. సో అప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఎంగేజ్ అయ్యి సో ఆటోమేటిక్గా మీ బ్రాండ్ అనేది ఎక్కువ వాళ్ళు నోటీస్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ అనేది కూడా మీ బ్రాండ్ అవేర్నెస్ కింద యూస్ చేసుకోవాలి. సో ఇన్ఫోగ్రాఫిక్స్. సో ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటంటే ఇది ఒక పిక్ అనమాట. సో పిక్స్ ఏంటంటే కొంచెం గ్రాఫికల్గా ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ కూడా మీరు యూస్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు హౌ టు ఆర్టికల్స్ రాయొచ్చు. తర్వాత ఫన్నీ స్టఫ్ కానీ ఇన్స్పైరింగ్ కంటెంట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మనకు కంటెంట్ ద్వారా ఇన్స్పైర్ చేసి సో మన పోస్ట్లో ఎంగేజ్ అయ్యేలాగా చేయగలిగితే దాన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్ అంటారు. సో ఈ ట్రిక్ యూస్ చేసి చాలామంది కన్వర్జన్ రేట్ అనేది పెంచుకుంటున్నారు. సో ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది పెడతారు దాంట్లో. ఒక చాలా మనల్ని ఆ పోస్ట్లో ఇంటిగ్రేట్ అయ్యేలాగా వీడియో కంటెంట్ క్రియేట్ చేసి పెడతా ఉంటారు. మీరు ఈ ఫేస్బుక్లో యాడ్స్ చూస్తూ ఉంటే ఇటువంటి టైప్ ఆఫ్ యాడ్స్ కూడా మీకు తగులుతూ ఉంటాయి. సో దాన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్ అంటారు. సో మీకు గనుక మంచి ఇన్స్పైరింగ్ కంటెంట్ రాసే నాలెడ్జ్ ఉంటే మాత్రం మీకు మీ బ్రాండ్ చాలా ఈజీగా ఫేమస్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం బ్రాండ్ అవేర్నెస్లో మన గోల్ వచ్చేసి అట్రాక్ట్ చేయడం మాత్రమే. సో మనం మన పీపుల్ ఎవరైతే ఉన్నారో టార్గెట్ కస్టమర్స్ని వాళ్ళని ఫస్ట్ మనం అట్రాక్ట్ చేస్తాం ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ వచ్చేసి ట్రాఫిక్ అండ్ కన్వర్జన్. సో ఈ ట్రాఫిక్ అండ్ కన్వర్జన్లో ఏంటంటే మనం కూపెన్స్ కానీ తర్వాత ఈ బుక్స్ కానీ సో ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మనం ఎవరైతే టార్గెటెడ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మన కంటెంట్ అనేది రీచ్ అయ్యేలాగా చేస్తాం. సో ఏంటంటే దీని ద్వారా మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటాం. సో ఎవరైతే మన కస్టమర్స్ విల్లింగ్గా ఉన్నారో బయింగ్కి సో వాళ్ళు ఈ బుక్స్ కానీ తర్వాత ఈ కూపెన్స్ కానీ వాళ్ళు పొందాలంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ టైప్లో మన లీడ్స్ అన్నీ గ్యాదర్ చేసి మన దగ్గర పెట్టుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. సో ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు కొనుక్కుంటాం కూడా ఇంకా ఈజీగా విల్లింగ్ స్టేజ్లోకి వచ్చేస్తారు. సో ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళని మనం కస్టమర్గా మార్చుకోవడమే మనం చేయాల్సింది. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే లీడ్స్ అనేది క్యాప్చర్ చేస్తారో వాళ్ళని రీటార్గెటింగ్ చేసి వాళ్ళని కొనేలాగా మనం చేయొచ్చు. సో లాస్ట్ వచ్చేసి ఏంటంటే న్యూ కస్టమర్. సో న్యూ కస్టమర్లో ఏంటంటే మనం సేల్స్ అనేది చేయాలి. సో మీకు ఇక్కడ ఎలాగంటే కస్టమర్ సర్వీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీరు లీడ్స్ అనేది మొత్తం కలెక్ట్ చేస్తారు కదా. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సో మన ప్రోడక్ట్ గురించి అంటే మన ప్రోడక్ట్ గురించి ఎలాబరేట్ చేసి చెప్పి వాళ్ళకైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసి సో సమ్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తున్నామని వాళ్ళని మౌల్డ్ చేసి మనం న్యూ కస్టమర్గా మార్చుకుంటాం. సో ఏంటంటే ఈ 3 స్టేజెస్ కనుక కరెక్ట్గా మనం ఫాలో అవ్వగలిగితే ఒక ప్రోడక్ట్ అనేది చాలా ఈజీగా అమ్మేయచ్చు. సో స్టార్టింగ్ ఒక మన బ్రాండ్ అవేర్నెస్ ఇచ్చి తర్వాత వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో మన లీడ్స్ మనం జనరేట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని కస్టమర్గా మార్చుకోవడమే. సో ఇది చాలా ఈజీ బ్లూ ప్రింట్. సో చాలామంది ఎవరు ఎలాబరేట్ చేసి చెప్పరు. సో ఏంటంటే మీరు ఈ టైప్ ఆఫ్
ఈ బ్లూ ప్రింట్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీ కన్వర్జన్లో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్.